హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏదో జరుగుతుంది అనేసి మీరు అనుకుని ఉంటారు. అటువంటిది ఏం లేదు. సో ముందుకెళ్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మా గిరిజన ప్రాంతంలో అయితే ఓ నాటి కాలంలో నాటకం అనేది ఉండేది. ఓ నాటి కాలంలో అయితే గిరిజన ప్రాంతంలోని ఎక్కువగా ఈ నాటకాన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఒక నాటి కాలంలో అయితే మనకు ఎటువంటి మొబైల్స్ అండ్ సిగ్నల్స్ అండ్ టీవీస్ అయితే లేనప్పుడు ఈ నాటకాన్ని చూసి ఎంజాయ్ చేసి వాళ్ళు జీవితాన్ని గడిపి వచ్చేవాళ్ళు అనమాట. సో ఇలాంటి స్వీట్ మెమరీస్ అయితే మా గిరిజన ప్రాంతంలో ఉన్నాయి. ఎక్కువగా ఈ నాటకము ఆంధ్ర, ఒరిస్సాలోని మాత్రమే ఉంటాయి. సో ఏ ప్రదేశంలో కూడా ఉండవు అనమాట. ఈ నాటకం చూడడానికి అయితే కొన్ని ప్రదేశాల నుంచి, కొన్ని విలేజ్ నుంచి వస్తారు. కొండల వాగుల మధ్య దారిలో అయితే వస్తుంటాయి అన్నమాట. ఆ దారిలో వస్తుండగా విషపూరితమైన పాములు అండ్ జంతువులు కూడా ఉండవచ్చు. అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ నాటి కాలంలో ఇలాంటి నాటకం చూడడానికి ఎన్నో కొండలైనా వాగులైనా ఎక్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే మనకు అన్ని కాలు దగ్గర వచ్చాయి. కానీ ఆ నాటి కాలంలో అయితే ఎటువంటి మొబైల్స్ అండ్ సిగ్నల్స్ అండ్ టవర్స్ ఇలాంటివి ఎటువంటి లేవన్నమాట. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఇదే ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ వచ్చాక నాకు ముందుగా కనిపించింది బొమ్మలు అన్నమాట. ఆ బొమ్మల్ని చూసాక నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి. ఎందుకంటే ఇలాంటి బొమ్మలు చూసాక మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో నాకైతే గుర్తుకొచ్చాయి. సో మీకు గుర్తుకొచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కృత వీడియోతో అయితే కలుస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను.